వాడి స్థాయి ఏంటి? వాడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి 2.5 సంవత్సరాలు కాలే. ఏ రకంగా వాడు గెలిచాడు అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. పాపం మా మిత్రుడు ఈటెల రాజేంద్ర గారు 2 చోట్ల పోటీ చేయటం, ఆ కాన్స్టిట్యున్సీలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం, వీడికి గెలుపు అవకాశం వచ్చింది. ఆ గెలుపులో కూడా మరి ఆడికి బుద్ధి ఉందో, ఆడి మనిషి జన్మ ఎత్తాడో లేదో తెలియదు. చీర గాజుల గురించి మాట్లాడాడు. భార్య కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తల్లి కానీ చీర గాజులు వేసుకున్న సంస్కృతి సంస్కారం నీ కుటుంబంలో ఉన్నాయా లేవా అనేది వాడిని క్వశ్చన్ చేసుకోవాలి. ఆడపిల్లని జన్మనిచ్చినటువంటి తల్లిని, ఆడపిల్లని అవమానించే రీతిలో దమ్ముంటే నా కొడక నువ్వు నాతో మాట్లాడేది ఉండే, నువ్వు నేను చూసుకోవాలి. ఆడపిల్లల్ని కూడా అవమానించే రకంగా మాట్లాడావు నువ్వు. ఇది తప్పు. బహిరంగ క్షమాపణ చెప్పు. 11 గంటలకి నా దగ్గర వచ్చి జెండా ఎగరేస్తాను. ఒక బ్రోకర్ నా కొడుకు, ఒక కోవట్ నా కొడుకు నా దగ్గరకు వచ్చి జెండా ఎగరేస్తాడా? గౌరవప్రదమైనటువంటి పెద్దలు ఎవరు వచ్చినా నేను కూడా చాలా చోట్ల జెండా ఎగరేసా. స్వతంత్ర సమరయోధులతో నాకు అవకాశం వచ్చిన స్వతంత్ర సమరయోధులతో వయసులో పెద్ద మనుషులతో జెండా ఎగరేయించా. బ్రోకర్ నీలాంటి బ్రోకర్ నా కొడుకులతో ఎక్కడ జెండా ఎగరేయించలే. సార్, ఒక విషయం, మీరు నిన్న TV9తో మాట్లాడుతూ నేను పార్టీ మారలేదు, అంటే బీఆర్ఎస్ బీఫామ్తోనే గెలిచాను కాబట్టి అదే పార్టీలో ఉన్న అంశాన్ని పట్టుకొని వచ్చి జెండా ఎగరేస్తామని అంటున్నారు. దీని గురించి ఎట్లా చెప్తారు? జెండా ఎవరు ఎగరేయాలి? నా ఇంటికాడ జెండా వాడే ఎగరేస్తాడా? నా ఇంటికాడ జెండా వాడే ఎగరేస్తాడా అంటున్నా. ఏ జెండా ఎగరేసుకున్నా నేను వేసుకుంటా. నా గౌరవప్రదమైన నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎగరేస్తారు. బ్రోకర్ నా కూడా ఎగరేస్తాడా? బీఆర్ఎస్ పార్టీ అన్నాం. బీఆర్ఎస్ పార్టీయో, కాంగ్రెస్ పార్టీయో, బీజేపీ పార్టీయో, సిపిఐయో అసెంబ్లీలో సమావేశాలు జరిగినప్పుడు 165 మంది శాసనసభ్యులు కాంగ్రెస్, 39 మంది 38 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్, 8 మంది శాసనసభ్యులు బీజేపీ, ఒక శాసనసభ్యుడు కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి, 7 శాసనసభ్యులు ఎంఐఎం నుంచి అని చెప్పి స్పీకర్ గారు గొప్పగా దేశం అందరికీ కూడా నలుమూలల నుంచి చెప్పారు. నేను సమాధానం ఎవరికి చెప్పాలి? గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారు నన్ను అడిగితే నేను సమాధానం చెప్పాలి. ఇటువంటి బ్రోకర్ నాకుడికి సమాధానం చెప్పాలా? ఎవరు 25-30 సంవత్సరాలుగా శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళు అడిగితే సమాధానం చెప్పాలి. మొట్టమొదటిసారిగా దొంగదోవలో మాయ మాటలతో కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని శాసనసభ్యుడు అయిన వాడివి నువ్వు కోవట్టుగా పనిచేసిన వాడివి. నువ్వు కోవట్టు అన్న సంగతి కాంగ్రెస్ పార్టీలో 100% తెలుసు, బీఆర్ఎస్ పార్టీలో పాపం 60 మందికి తెలుసు. ఇంకొక విషయము, 11 గంటలకి వచ్చి మీ ఇంటి మీద జెండా ఎగరేస్తా అన్నారు పాడి కౌశిక్ నిన్న. కానీ బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి పాడి కౌశిక్కి పాడి కౌశిక్ మాత్రమే కాదు అందరూ కలిసి వెళ్ళాలని ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. దాని గురించే పార్టీలో అందరూ కలిసి వచ్చే అంటున్నారు. మీరేమో నాకు పాడి కౌశిక్కి వ్యక్తిగతంగా అంటున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని పార్టీ యాక్టివిటీగా తీసుకుని పెద్ద ఎత్తున మీ ఇంటికి రావాలని చూస్తున్నాం. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కౌశిక్ రెడ్డి మీదే మాట్లాడుతున్నా. వాడితో పాటు ఎవరైనా కలిసి వస్తే వాళ్ళ విషయంలో కూడా నేను మాట్లాడతా. వాళ్ళ స్థాయి ఏంటి? నిన్న మొన్న కూడా స్థాయి లేని వాళ్ళు రాత్రి డబ్బులు దబ్బి తెల్లారి ఇంకో పార్టీలో జాయిన్ వాళ్ళు కూడా చిన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. అందరికీ సమాధానం చెప్పగలుగుతా. నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా, గౌరవప్రదమైనటువంటి ఏ వ్యక్తి మాట్లాడినా చక్కటి క్రమశిక్షణగా సమాధానం ఇస్తా. వీడు చీటరు, బ్రోకరు, కోవట్టు కాబట్టే ఇవాళ వాయిస్ పెంచి మాట్లాడుతున్నా. 10 ఏళ్ళలో మాట్లాడలే, 10 ఏళ్ళు అధికార పార్టీలో ఉన్నా
అధికారం కూడా ఏనాడు కూడా వాడుకోలే. అపోజిషన్ ఇళ్ళకెళ్ళా వాళ్ళ పనులు ఏమున్నాయో నీతిబద్ధంగా నిజాయితీగా కింది స్థాయి వాస్తవాలు చూసుకొని పనిచేసే తప్పించి వ్యతిరేకంగా ఎక్కడ కూడా ప్రవర్తించలే. ఏ పార్టీ కూడా 10 ఏళ్ళలో నన్ను ఎప్పుడు కూడా విమర్శించలే. ఈ ఫాల్తుగాడు బ్రోకర్ గాడు వచ్చి ఇవాళ నా మీద విమర్శ చేశాడంటే ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాలా. ఇటువంటి చీడ పురుగుల్ని సమాజంలో ఏరేయాల్సిన అవసరం కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సమాజంలో ఒక పౌరుడిగా బాధ్యత ఉంది. పార్టీలను మోసం చేసేవాళ్ళు, ప్రజలను మోసం చేసేవాళ్ళు, పార్టీల మధ్యలో విభేదాలు క్రియేట్ చేసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అవుదాం అనుకునేవాళ్ళు, ఇటువంటి చీడ పురుగుల్ని సమాజంలో ఏరేయకపోతే సమాజం రాను రాను ఇలాగే దిగజారిపోతూ ఉంది. కేసీఆర్ గారు కూడా గమనించాలి. పార్టీలోకి వచ్చిన కాడి నుంచి వీడేంటి, వీడు మాట్లాడిన మాటలేంటి, నేనే అసెంబ్లీలో పక్కన కూర్చుంటే రై నువ్వు అలా మాట్లాడకూడదురా, ఇది అసెంబ్లీ, స్పీకర్ గారికి ఏం పవర్స్ ఉన్నాయో నీకు తెలుసురా అని చెప్పి స్వయాన కేటీఆర్ గారే వాడికి చెప్పడం కూడా. సొంత పార్టీలోనే వీడు క్రమశిక్షణగా వ్యవహరించట్లేదు అని చెప్పి నేను పక్కన కూర్చుండగానే కేటీఆర్ గారు చెప్పిన విషయం కూడా నేను పక్కన ఉన్నా. ఇటువంటి క్రమశిక్షణ లేని వాడిని, రాజకీయంలో ఇటువంటి చీడ పురుగుల్ని, అందుకనే ఇంతకుముందు కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని ఒక పదవడిగా నాకు 100 రోజులు భారతీయుడు రోల్ ఇవ్వండి, సమాజాన్ని శుద్ధి చేస్తా, ఇటువంటి చీడ పురుగుల్ని ఏరేస్తా అని చెప్పి కూడా మీడియా ముఖంగా కూడా నాకు ఎటువంటి పదవులు ఇప్పుడు అవసరంలే, భవిష్యత్తులో కూడా అడగను. సమాజానికి మంచి జరగాలి. నన్ను 3 సార్లు గెలిపించిన 7.5 లక్షల ప్రజానికం, శేర్లింగపల్లి ప్రజానికి మంచి జరగాలి, రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలన్నదే ఒకే ఉద్దేశం తప్పించి నాకు రెండో ఉద్దేశం లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఇంకో క్వశ్చన్, మీకు పిహెచ్సి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ కలిసి పనిచేద్దామని పిలిచి మాట్లాడిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచి కానీ ఏమైనా ఈ అంశం గురించి ఏమైనా వర్తమానం వచ్చిందా, సమాచారం ఉందా, ఏమైనా చెప్పారా? నాకు ఎప్పుడు కూడా చెప్పలేదు. నామినేషన్ వేశా, నామినేషన్ వేసినప్పుడు డిక్లేర్ చేసే 1 గంట ముందు ఒక పార్టీ నుంచి నాకు ఫోన్ వచ్చింది, మిమ్మల్ని బిఎస్సి చైర్మన్గా నియమించారు. నాకు ఎటువంటి సమాచారం లేదు. అన్న నీకెలా ఇస్తారు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరావు కదా అని కూడా అన్నా. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదే, మిత్రుడిగా శ్రేయోభిలాషిగా నా కాన్స్టిట్యున్సీ సమస్యలు తీసుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. సహజంగా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా గౌరవప్రదమైనటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే నేను నా ఆనవాయితీ ఏంటంటే ఒక గౌరవప్రదమైన భక్తిపూర్వకంగా శాల్వా కప్తా. వారు కూడా మరి నేను 10 సంవత్సరాలు చాలామంది కప్పారు, పార్టీలకు అతీతంగా అన్ని రకాల శాల్వాలు కూడా కప్పారు, స్వీకరించారు. నాకు కూడా దేవుడి గుళ్ళో వేసినట్టుగా నాకు కూడా ఆశీర్వదించారు. నీ అభివృద్ధి ఇస్తాను అని చెప్పి ఆశీర్వదించారు. మీరు లైవ్ చూడొచ్చు, కొంతమంది ఇళ్ళకు వచ్చి బలవంతాన మా పార్టీలోకి రా అని కండవాలేస్తారు, అలా వేయలే. మరి ఇటువంటి పరిస్థితుల్లో కలిసి పనిచేసుకుందాంరా, గతంలో కన్నా అభివృద్ధి నీకు చక్కగా సహకరించిస్తా, నువ్వు పాత మిత్రుడివి అని చెప్పి ఆహ్వానించినప్పుడు గౌరవంగా స్వీకరించా. మార్పు ఫిరాయింపు అనే దాని మీద ఒక న్యాయస్థానం ఉంది, ఒక స్పీకర్ గారు ఉన్నారు, గౌరవప్రదమైనటువంటి వారి నిర్ణయానికి కట్టుబడి భవిష్యత్తులో ప్రయాణం చేస్తాం తప్పించి దానికి వ్యతిరేకంగా ప్రయాణం చేసే ప్రసక్తి లేదు. గౌరవంగా ముందుకు పోతాం. సార్ ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి కండువా విషయంలో 3 రంగులది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కండువా అని బీఆర్ఎస్
మీరు ఆగస్ట్ 15న జనవరి 26న 3 రంగుల జెండా ఎగరేస్తారు కదా, అది వేసుకొని కూడా మీరు కాంగ్రెస్ అని అంటారా? మీరు పార్టీలకు అతీతంగా అందరూ వేసుకొని గౌరవిస్తారు కదా, అది కూడా కాంగ్రెస్ పార్టీ జెండా అని అంటారా? మీరు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినట్టు కొన్ని స్పీచెస్ కూడా వాళ్ళు చూపిస్తున్నారు, కొన్ని మాటలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కొన్ని. అధికార పార్టీ విషయంలో అధికార పార్టీ కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. కొన్ని మాటలు పొర్లుపోతుండొచ్చు. స్పీకర్ గారి మాట కన్నా శాసనసభ్యుడి మాటే కీలకమా? స్పీకర్ గారు అసెంబ్లీలో 119 మంది శాసనసభ్యులుగా దేశ ప్రజలు వినే విధంగా, శాసనసభ్యులు అందరూ వినే విధంగా ఏ పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారనేది కూడా క్లారిటీగా చెప్పారు కదా. అంటే అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు సంబంధించినట్టు ముఖ్య నేతలు కలిశారు తప్ప మీరు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడిగానే గెలిచా. నెల రోజులు రాజకీయం ఆడతా, 4 సంవత్సరాల 11 నెలలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం.